హల్లెలూయా 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 స్తుతి 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 హల్లెలూయా 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 ఆల్మైటీ లార్డ్ సర్వశక్తి గల దేవా స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ సన్నిధిలో నా ప్రభువా, నీ పరిశుద్ధ బలిపీఠం, దీని మీద నిలిచి నీ దాసులు వర్తమానం అందిస్తా. ఏ మాటల చేత ప్రజలు రక్షింపబడతారో, ఏ మాటల చేత ప్రజలు విమోచింపబడతారో, ఏ మాటల చేత ప్రజలు దిద్దుబాటు చేయబడతారో, ఏ మాటల చేత ప్రజలు ఆదరించబడతారు, ఏ మాటల చేత వారు నీ రాకకు సిద్ధపడతారు, నీ రాకకు ఆయత్తపడతారు, ఆ మాటలు ఈ వేదిక మీద నుండి నిత్యము వినబడునుగాక. నా ప్రభువా, నిర్ణయ కాలం ముందు జరిగే ప్రార్థనల్లో జీవ సహితమైన ఉపదేశములు మందిరంలో కూర్చునే బిడ్డలకే కాదు, ఆయా దేశాలలో, రాష్ట్రాలలో, ప్రాంతాల్లో, ఆయా భాషలు మాట్లాడే ప్రదేశాల్లో ఉండి కూడా ఉపదేశం కోసం కాచుకునే బిడ్డలందరికీ జీవ సహితములైన నీ వాక్కులు బయలు వెడలను గాక. దీని మీద నిలిచి ప్రకటించే వారికి సత్సాక్ష్యం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, అన్ని విషయాల్లో దీన మనస్సు, యథార్థ హృదయం, నిజాయితీ గల మనస్సు ఉండునట్లుగా కృప దయచేయండి. నీ పరిశుద్ధ బలిపీఠమును నీ ఆశీర్వాదములతో నింపి, నేనే కాదు ఏ దైవజనుడు నిలిచినా ఆ దైవజనుని నోట నుండి నీ స్వరమే ప్రజలకు వినబడునుగాక. యేసు నామములో నీ వాక్కు బయలు వెళ్ళునుగాక. తండ్రి, ఈ వేదికను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామంలో ఈ దాసులు నిలిచి ప్రకటించడానికి ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తూ ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని నామమైన జీవం కలిగిన యేసయ్య నామమున ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన ప్రజల సంఘ క్షేమాభివృద్ధి కొరకు, జీవము కొరకు, రక్షణ కొరకు యేసు నామమున ప్రతి దైవజనులను ప్రతిష్ఠిస్తూ ఈ ప్రాంతాన్ని, బలిపీఠాన్ని యేసు నామ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, తన వేసావు నీ ప్రేమతో నన్నిలా జత కలిస. నిజంగా దేవుని పరిచర్య ఇది మొదలుపెట్టినప్పుడు ఎన్ని రకాల ఆటంకాలు దైవజనుడికి ఇప్పటికీ లేవు అని మనం చెప్పజాలము.
ఎన్నో రకాల దాడులు, మానసిక దాడులు, శారీరక దాడులు. ఎన్నోసార్లు మీరు గమనిస్తూ ఉంటారు, తను అనారోగ్య పాలవుతూ ఉంటాడు.